హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీకు చూపిస్తున్నవి లంగా ఓణి సెట్లనమాట. 2 సెట్లు. ఇవి నాకు కొత్తగా కస్టమర్స్ అయితే ఇద్దరొచ్చేసి ఇచ్చారండి. స్టూడెంట్స్ అనమాట. అయితే వాళ్ళేందంటే ఇవి శివరాత్రికి ఏసుకోవాలని జెప్పేసి ఇద్దరు సేమ్ మోడల్ పెట్టించుకున్నారనమాట. అయితే ఇంకా 10 డేస్ ఉంది గదా అని జెప్పేసి నేను కూడా తీసుకున్నాను. అవి తీసుకున్న ఒక 2 రోజులకి మా అబ్బాయికి యాక్సిడెంట్ అయిందండి. బైక్ యాక్సిడెంట్. అయితే చిన్న దెబ్బాయి కదా అని చెప్పేసి హాస్పిటల్‌కి తీసుకెళ్ళాము. కానీ అది కాస్త సర్జరీ దాకా వెళ్ళిందండి. నేను హడావుడిలో పడి ఈ బట్టల సంగతి మర్చిపోయాను. అయితే నేను కూడా వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్ ఏం తీసుకోలేదండి. ఒకవేళ తీసుకునుంటే ఫోన్ చేసి చెప్పి ఉండేదాన్నేమో, కానీ తీసుకోలేదు. వాళ్ళు అయితే నా దగ్గర ఫోన్ నెంబర్ తీసుకున్నారనమాట. అయితే ఇంకొక 2 రోజులు శివరాత్రి ఉందనంగా మనకి ఫోన్ చేశారు. ఫోన్ చేసి "అక్క లంగా ఓణి జాకెట్ సెట్లు ఇచ్చాం కదా! మా బట్టలు అయినాయా?" అని చెప్పేసి అడిగారండి. అప్పుడు గుర్తొచ్చినాయి అనమాట. అయ్యో! తీసుకున్నాను కదా అని చెప్పేసి. ఇంకా తీసుకున్నాకైతే కుట్టియాలి కదండీ! టైం కూడా లేదు కదా! అందుకని చెప్పేసేసి పొద్దున్నే మా అబ్బాయికి భోజనం రెడీ చేసి హాస్పిటల్‌లో ఇచ్చేసి మీ షాప్ ఓపెన్ చేసి లంగా ఓణి జాకెట్ అలా రెడీ చేసేసి రోజుకొక జత కుట్టానండి. ఇంకా కుట్టేసి వాళ్ళకి ఫోన్ చేసి రెడీ చేసి రమ్మని వచ్చి తీసుకెళ్ళమని చెప్పాను. కానీ వాళ్ళు కాలేజీ వాళ్ళు కదండీ! నేనున్న సమయానికి వాళ్ళు రారు. వాళ్ళున్న సమయానికి నేను ఉండననమాట. అయితే మా పక్కన షాప్ పక్కన ఇంట్లో ఇస్తున్నానమ్మా వచ్చి తీసుకోండి అని చెప్పేసి నేనైతే ఆడ పక్కన ఇచ్చేసి వెళ్ళిపోయానండి. వాళ్ళొచ్చి తీసుకొని వాటిని వేసుకొని చూసి మరీ ఫోన్ చేసి చెప్పారండి. బాగున్నాయి అక్క అని చెప్పేసి. మీకు కూడా నచ్చి